నేను స్టార్టింగ్ ఎందుకు ఎత్తలేనంటే దీనికి రైడ్కి ఇంత అని కొందరు మంచోళ్ళు ఎంతో కొంత అయితే ఎక్కువైతే ఇస్తారు కదా. పొద్దున 200 రూపాయలు బొక్క అయినాయి నాకు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి నన్ను పిలిచి రారా బాబు అని చెప్పి పిలిచిండు. పైసలు తీసుకొచ్చామని తీసుకురాలని మీరు. హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్ ఇప్పుడు ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే లకిడికప్పులు ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 12:03 అవుతుంది. ఇంత లేట్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నేను మొన్న నా బండి పట్టుకున్నారు. అది ముందర నా బండికి నెంబర్ ప్లేట్ లేకుండే బండి పట్టుకుంటే ఫైన్ వేసిళ్ళు. కోర్టు పోయి చలాన్ కట్టి ఈ బయటికి వెళ్ళేసరికి ఈ టైం అయింది నాకు. ఇక్కడ ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది. ఇది ఎక్కడంటే బంజారాహిల్స్కి డ్రాప్ ఉన్నది. బంజారాహిల్స్ అంటే ఇంకొక 1.5 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి. అంతే. నేను డ్రాప్ ఇచ్చేసిన తర్వాత ఎంత వస్తే డబ్బులు చెప్తా. ఇందాక నేను లక్కికపూర్ నుంచి తీసుకొచ్చిన పార్సల్ ఇచ్చేసిన. అది పార్సల్ ఇచ్చేసిన రాగానే దారిలో ఇంకొక రైడ్ పడి ఉండే నాకు. ఇక్కడికి అమీర్పేటకి పడ్డది రైడ్. ఇప్పుడు దానికే పికప్ అవుతానా. ఇందాక రైడ్కి 82 రూపాయలు వచ్చినాయి నాకు. 82 రూపాయలు అంటే 190 రూపాయలు ఇచ్చినాడు. అది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు దీనికి ఎంత వస్తే చూద్దాం. నేను స్టార్టింగ్ ఎందుకు ఎత్తలేనంటే దీనికి రైడ్కి ఇంత అని కొందరు మంచోళ్ళు ఎంతో కొంత అయితే ఎక్కువైతే ఇస్తారు కదా. అట్లా వాళ్ళు ఏమన్నా ఎక్కువ ఇచ్చేది ఉంటే చెప్పచ్చు అని చెప్పానని లాస్ట్ చెప్తాను ఆ ప్రైజులు. అంతే. ఈ రైడ్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినా. ఇంకొక 900 మీటర్స్ 4 నిమిషాలు చూపిస్తాను. పొద్దున 200 రూపాయలు బొక్క అయినాయి నాకు. ఇప్పుడు నా బండికి ముందట నంబర్పేట. నేను హాస్టల్లో ఉన్నప్పుడు బండ్లు హాస్టల్ ఎట్లుంటుంది, ఇష్టం ఉన్నది తీస్తారు. ఎప్పుడన్నా బండి తీయాలని చెప్పానంటే అట్లా తీయంగా పెట్టంగా మొత్తం నంబర్పేట అటు ఇటు వంగి మొత్తం నంబర్పేట ఊసిపోయింది. వన్ సైడ్ ఒక విరిగిపోయింటే అట్లా తీయంగా పెట్టంగా ఒక సైడ్ మొత్తం విరిగిపోయింది. అది దాన్ని ఏం చేసి విరిగిపోయిందని అటు ఇటు కింద పడుతుందని చెప్పాను, సౌండ్ వస్తుందని చెప్పానని మొత్తం తీసేసాను నేను. అది తీసేసిందని ఇప్పుడు కూడా నా బండిలోనే ఉన్నది. అది దానికి కోర్టు పోయినా వాడు బండి పట్టుకుంటే కోర్టు పోయి సైన్ కట్టరా బాబు అని చెప్పానంటే వాళ్ళ వేనా పోయి ఒక గంట సేపు ఏమో టైం వేస్ట్ అయిపోయిందాడ. లాస్ట్కి రిసిప్ట్ వాడు ఫస్ట్ అడిగిన అన్నాడు. ఫస్ట్ చెప్పిండు ఇంత అయితే డబ్బులు 200 నుంచి 500 వరకు అయితే అని చెప్పని అన్నాడు. అన్న నా దగ్గర అంత అన్నం ఇవ్వన్నా, నేను నా దగ్గర ఉన్నాయి 200 రూపాయలు. మొన్న పట్టుకున్నప్పుడు మహా అంటే 100 రూపాయలలో అయిపోతారా బాబు అని చెప్పని అన్నాడు. అన్న అని చెప్పానంటే ఇంత 200 ఉన్నాయని దగ్గర అని చెప్పని అన్నాడు. 200 ఉన్నాయన్న అని చెప్పాను. సరే నేను మేడంతో మాట్లాడుతుంది, నువ్వు ర్యాపిడో ఇప్పుడు కుట్టుకుంటా అంటాను కదా. సరే మేడంతో మాట్లాడి ఎంతో కొంత నేను చేసి ఏం కాదులే అని చెప్పని అన్నాడు. నేను పిలుతా పో అన్నాడు. కోర్టులో జడ్జి ఆయన మొత్తం అయిపోయింది. అందరి కేసులు చూసుకుంటూ ఆయనదేమో ఆయన పని ఆయన వేసుకున్నాడు. జడ్జి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి నన్ను పిలిచి రారా బాబు అని చెప్పి పిలిచిండు. పైసలు తీసుకొచ్చామని తీసుకురాలని. మీరు ఎంతనో ఫైన్ ఎంతనో చెప్పలేదు కదా మీరు నాకేం తెలియదు అని పట్టుకురాలే, డబ్బులు పట్టుకురాలే అని చెప్పానంటే వీళ్ళకి తీసుకో ఇక్కడ పోయి పట్టుకురాబో, డబ్బులు పట్టుకురాబో అని చెప్పి. ఎంత పట్టుకురా అంటే 200-300 పట్టుకురాబోరా బాయ్ అని చెప్పాను అన్నాడు. పోయినా ఒకళ్ళ దగ్గర 200 తీసుకున్నా. 200 చేతిలో పెట్టిన తర్వాత రిసిప్ట్ నా చేతిలో పెడితే రిసిప్ట్లు ఎంత ఉన్నాయి? 50 రూపాయలే ఉన్నది. అలా ఫైన్ నాకు వేసింది 150 రూపాయలు పొక్క. పొద్దున పోలీసు వాళ్ళకి వీళ్ళ పెట్టిన అమ్మిపెట్టుగా పడ్డది రైడ్ కాబట్టి బండి అటే పెట్టి రోడ్ క్రాస్ చేద్దామని చెప్పి ఇటు పోతాను. ఈ ట్రాఫిక్లో మళ్ళీ ఏం తిరిగిపోతాను. ఇదేనా అసలు లొకేషన్? కస్టమర్ ఫోన్ కావాలి. గాయస్ పార్సల్ అయితే తీసుకొచ్చుకున్నా. ఇదే కవర్ ఇచ్చిళ్ళు. వెళ్ళిపోదాం ఇక. 4 కిలోమీటర్లు చూపిస్తాను. पूरा फोन पे करो ना मैडम. आधा स्कैनर है. हाँ स्कैनर है.
110. గాయ్స్ పార్సల్ అయితే ఇచ్చేసిన, ఒక పని అయిపోయింది. ఇంకా 10 రూపాయలు అయితే నాకు 80 రూపాయలే చెప్పింది కదా అని చెప్పాను అంట. ఆడిగాడికి ఇచ్చింది అంటే ఆడిగాడి కంటే 106 అయితే 110 చెప్పిన, 4 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. 2 hours later. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళినా మళ్ళా ఓటర్నే ఒక రైడ్ పడ్డది, పికప్కే పోతున్నా. ఏదో పోలీసులు మస్తు మంది ఉన్నారు రోడ్డు మీద ఇవాళ. అక్కడ ఇక్కడ వాడు దగ్గరనే ఉన్నారు ఇవాళ. ఎక్కలేదు పోలీసులు మొత్తం ఇక్కడనే ఉన్నట్టున్నారు ఇవాళ. మరి ఏమవుతుందేమో, ఏమవుడు ఎక్కడిది ఏదన్నా అట్నే చెకింగ్ ఇంకా చెప్పి షో ఆఫ్ అంతే. ఇందులో కూడా నష్టాలేమో. ఓకే, ఇందులో ఏమన్నా ఏదో ఈవెంట్ ఉన్నట్టున్నది ఇవాళ. ఇది స్టేడియం, ఇది ఈసాపూర్ మెట్రో పక్కన స్టేడియం ఉంటుంది ఒకటి. ఆ స్టేడియం ఏదైనా ఈవెంట్ ఉన్నదేమో సినిమాలో. ఆల్మోస్ట్ వచ్చేసిన, కానీ ఇది మిట్ట మధ్యాహ్నంకి ఇంత ట్రాఫిక్ ఉంది. మిట్ట మధ్యాహ్నం కాదు, సాయంత్రం టైం ఇది. ఇంకా 4 గంటలు కాలేదు. మా అసలు ఇక్కడ శ్రీనగర్ కాలనీ రోడ్డు పోయడానికి రావడానికి ఈసాపూర్ మెట్రో నుంచి ఈ శ్రీనగర్ కాలనీ రోడ్డు రావడానికి ఇంత టైం పడుతుందా? జామ్ ఉన్నది, కొత్తగా రోడ్డు జామ్ ఉన్నది. ఇటు జామ్ అయి ఉన్నది ఆల్రెడీ. అటు అవుతుంది, ఇది ఆల్రెడీ అయ్యి ఉన్నది జాము. వాటైతే క్రేజీ. ఇటు డ్రాప్ ఎక్కడంటే ఇది ఇర్మంజిల్ సైడ్ ఉన్నది, అటే చూపిస్తుంది. అప్పుడు నాకు ఏరియా పేరు కరెక్ట్ రావడం వల్ల అది ఎక్కడ పడ్డా కూడా తెలియదు. పోదామని చెప్పి యాక్సెప్ట్ చేసినాడు. అటు ఇర్మంజిల్ సైడ్ ఉన్నది డ్రాప్. 11 నిమిషాలు చూపిస్తుంది. ఏది షార్ట్ కట్? ఇదే గాయస్ లొకేషన్కి వచ్చిన. ఇది రెడ్ ఎఫ్ఎం పక్కనే ఇక్కడనే ఉన్నది, శివాజీ నగర్ అంటే సికింద్రాబాద్ అంత. ఏం చెప్తున్నా, ఇప్పుడు ఈ డ్రాప్ అయితే ఈ రెడ్ ఎఫ్ఎం దగ్గర పడ్డది. రెడ్ ఎఫ్ఎం పక్కనే ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది, అలాగే నాది. संदीप आप ही है क्या संदीप? नहीं वो बात करो. హలో, A few moments later. పార్సల్ ఇచ్చేసిన, మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది లక్కీ కపుల్కి. ఆ పార్సల్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఈ రైడ్ అయిపోయిన తర్వాత టోటల్ ఎన్ని పైసలు అయినా ఇప్పటివరకు ఒకసారి చెక్ చేసుకోవాలి. పొద్దున్న ఎంత చేసినా చూడాలి ఒకసారి. నేను చూడలే. ఇది పొద్దున్న 4 రైడ్ ఇది. అప్పుడు రాగానే ఇంకొకటి మాదాపూర్ పడ్డది, అది ఎట్లా క్యాన్సిల్ అయిందో తెలియదు. క్యాన్సిల్ చేసినట్టున్నారు కస్టమరు. ఈ డ్రాప్ ఇందాకది పార్సల్ అది డ్రాప్ చేయకముందుకే ఇంకొక రైడ్ పడ్డది, అది యాక్సెప్ట్ చేసిన మాదాపూర్కి. 230 రూపాయలు ఏమో చూపెట్టింది. మళ్ళీ అది క్యాన్సిల్ అయినట్టున్నది. ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాక ఒక రైడ్ ఉంది. ఈ డ్రాప్ అయిపోయింది, పార్సల్ ఇచ్చేసినామకి రైడ్ పడ్డది. ఇది ఇప్పుడు లక్కీ కపుల్కి రైడ్. ఇది అందరు నడిపే స్కూటీ గుండు పెట్టుకునే హెల్మెట్ సంబంధం లేదు. అది పెట్టుకునే హెల్మెట్ ఎలెస్టో. అంటే ఎలెస్టో అంటే మంచి బ్రాండ్. స్టార్టింగే 10,000 నుంచి ఏమి ఉంటుంది అలా ఆ బ్రాండ్లో, ఎలెస్టోలో. స్కూటర్ బుక్ చేశారండి. అబ్దుల్ రహీం. కెమెరా అబ్దుల్ రహీం. కంపెనీ నేమ్ ఏమన్నా వచ్చిందా? ఇది డ్రాప్ లక్కీ కపుల్ కండి. వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే రైడ్ అయిపోతాను. నాకు స్టార్ట్ అయింది వర్షం. మళ్ళీ లక్ ఏంటంటే మన దగ్గర తడిసే పార్సల్ లేదు, కవర్ ఉన్నది దీనికి. కాటన్ గిట్ని ఇచ్చేది ఉంటే టైం వేస్ట్ అవుతుండే.